హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు హెల్దీ లంచ్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఒక్క చుక్క నూనెతో పని లేకుండా ఈ విధంగా మీరు కనుక లంచ్ ప్రిపేర్ చేసినట్లయితే ఏ రోగాలు కూడా మన దగ్గర కూడా రావు. అంత హెల్దీ రెసిపీ అనమాట. ఈ రెసిపీ వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మెచ్చినటువంటి హెల్దీ రెసిపీ అనమాట. ముందుగా అయితే రాజ్మాని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోండి, లేదంటే చప్పగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో అటుకులు తీసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అటుకులు. ఇంకా మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కొంచెం 1 కప్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇందులో నీళ్ళని యాడ్ చేసేసి ఒక్క 10 మినిట్స్ వరకు కాస్త ఈ అటుకుల్ని నానపెట్టేసుకోవాలి. కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజ్మా అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. కొంచెం మనకి ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి వాటర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత అటుకుల్ని కూడా మనం చిన్న బౌల్లో నానపెట్టేసాం కదా, ఇందులో ఉన్నటువంటి నీళ్ళని కూడా తీసేసుకోండి. తీసిన తర్వాత ఇవి మనకి చూడండి పొడి పొడిగా వస్తుంది కదా. ఈ విధంగా తీసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు పెరుగును కూడా తీసుకోవాలి. పెరుగు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకోండి, సరిపోతుంది. తీసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి మనం తీసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగా వస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి రాజ్మాని తీసుకోవాలి. ఉడకబెట్టినటువంటి ఈ రాజ్మాని తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి క్యారెట్ ముక్కలు, దీంతో పాటు కీరా తీసుకోవాలి. ఇందులోనే ఆనియన్ వచ్చేసి సన్నగా తరిగిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి, ఉల్లిపాయల్ని. దీంతో పాటు టమాటాలు తీసుకోవాలి. 2 మీడియం సైజు ఉన్న టమాటాని ఎర్రగున్నవి తీసుకోండి, మంచి రుచి అనేది వస్తుంది. ఇందులోనే కొత్తిమీర, చాట్ మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, ఇది వచ్చేసి జీరా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్. ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోండి. మనం ఆల్రెడీ ఉప్పు వచ్చేసి కలిపాం కదా, అది వచ్చేసి రాజ్మాకి అయితే సరిపోతుంది. కానీ ఇందులో కూడా మనకు కావాలి కాబట్టి ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి చిన్న బౌల్లో అటుకులు తీసుకున్నాం కదా, ఈ అటుకుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అటుకుల్ని ఈ విధంగా యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు రుచి కాస్త డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఇందులో వచ్చేసి మీరు ఆమ్చూర్ పౌడర్ అయినా లేదనుకోండి లెమన్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ అనుకోండి మనకేంటంటే పుల్ల పుల్లగా ఉంటుంది, అది లేదనుకోండి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తుంటాం కదా, వాళ్ళకి ఇవి స్నాక్స్ లాగా కూడా మీరు పెట్టి పంపించచ్చు. చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళైతే. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హెల్దీ రెసిపీని ఈసారి మాత్రం మీరు నూనె వాడకుండా ఇలా హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ హెల్దీ రెసిపీని మీరు మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.